ఏం చేస్తున్నావు మమ్మీ ఇంత చికెన్ తోటి? చికెన్ పచ్చడి. ఇంత చికెనా? ఏమన్నా స్పెషలా ఇంతగానం? అందరికి ఫ్రీగా పంచి పెడదాం. ఎందుకు ఎవరిదన్నా బర్త్డే వస్తుందా లేకపోతే ఇంకేమో? 3 సార్లు కడిగినా కూడా ఉప్పు నిమ్మకాయ వేస్తే ఎంత మైల్ వస్తుంది చికెన్లో. ఆర్డర్ వచ్చింది చికెన్ పచ్చడి ఆర్డర్. చికెన్ పచ్చడి ఆర్డరా? ఎవరు ఇచ్చిండ్రు? ఎందుకు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? ఎవరో ఇచ్చినారు, ఎప్పుడైనా తింటారు కదా మైనా ఫ్రెండ్స్. ఓకే, తిన్నారు కదా వాళ్ళ పిల్లలు తీసుకుపోయినప్పుడు మీ మమ్మీ పచ్చడి బాగా పెడుతుంది, డబ్బులు ఇస్తాము మాకు పెట్టిమని చెప్పారంట. అందుకు పెట్టిస్తుంది. ఇది 5వ సారి కడగడం. ఇది చూడు ఎంత నీ శ్వాసనే లేదు. ఇప్పుడు పచ్చడి పెద్దది పెట్టుకున్నా, 2 కేజీలు తెచ్చినాను కదా. ఇవన్నీ బోన్లెస్ ఏంటిది? బోన్తో ఉంది, అంత బోను ఉంది, బోన్లెస్ ఉంది, 2 ఉన్నాయి. సరే, ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. మీకు కూడా ఎవరికైనా కావాలంటే చెప్పండి. మీ డ్యూటీలో కూడా ఎవరికైనా కావాలంటే చెప్పు, పచ్చడి ఇస్తాను. ఇంకెవరికైనా కావాలంటే కూడా చెప్పమని పచ్చడి. మా ఆఫీస్లో చెప్తా, వాళ్ళు చూసినప్పుడు ఒకవేళ ఏమన్నా అంటే ఆర్డర్ పెడతారు. తినేవాళ్ళు ఉన్నారు మా ఆఫీస్లో నాన్ వెజ్. అదే మరి అంతా హిందీ మేళమే అక్కడ. తెలుగు వాళ్ళు చాలా తక్కువ. అసలు నన్ను అడిగితే తెలుగు వాళ్ళే లేరు అక్కడ. అంతా ముస్లిమ్స్, నార్త్ ఇండియన్స్. అక్కడ వచ్చే వాళ్ళు కూడా అందరూ అవే. అదే మరి మనమే అట్లా తెలుగు వాళ్ళు ఉన్నాం. అక్కడ వచ్చిన పాపానికి మా వాళ్ళు కూడా పాపం హిందీలోనే మాట్లాడుతారు. విన్నారు కదా ఇందాక మేము ఏం మాట్లాడుకున్నాము. యాక్చువల్గా మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ చాలా టైం బ్యాక్ మమ్మీ చేసిన చికెన్ పచ్చడి తిన్నారు. వాళ్ళకి అప్పుడు అది నచ్చిందనమాట. సో అందుకని ఇప్పుడు ఆర్డర్ పెట్టుకున్నారు. మేము అదే ప్రిపేర్ చేస్తున్నాము వాళ్ళ కోసం అని చెప్పేసి. మమ్మీ చికెన్ పికిల్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇక్కడ డ్రై మసాలాస్ అన్ని మేము పచ్చడి కోసం అని వేపుకుంటున్నాము. అండ్ అక్కడ నానబెట్టిన చికెన్ మంచిగా ఇంకోసారి కడిగి కుక్ చేసుకుంటున్నాము. డ్రైగా అయిపోయే వరకు వీటిని కుక్ చేసుకోవాలన్నమాట. మసాలాస్ ఉన్నాయి కదా, అవన్నీ బాగా వేగిపోయినాయి. దీన్ని మంచిగా ఫైన్ గా పౌడర్ చేసుకుందాము. అండ్ చికెన్ కూడా వేగిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ ఫ్రై చేసుకుందాము. ఇలా చేస్తే చికెన్ పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో మీలో ఎవరికైనా నచ్చితే మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రై చేసుకుంటున్నాము. చికెన్ వాసన రాకుండా దాంట్లో కొద్దిగా పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. అందులో ఇందాక మనం రుబ్బుకున్న డ్రై మసాలా పౌడర్ ఇంకా కారం వేసి కలిపేసుకుందాము ఒక 2-3 మినిట్స్ వరకు. ఇది బాగా వేగిపోయిన తర్వాత మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. సాల్ట్ కూడా టేస్ట్ కి తగినంత వేసేసుకుంటున్నాము. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. మీలో ఎంత మందికి చికెన్ పిక్కల్ ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ కారం అంతా రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇది పిక్కల్ లోకి వేసి మిక్స్ చేసేసుకోవడమే. ఇంకా ఆల్మోస్ట్ పిక్కల్ మనకు రెడీ అయిపోయింది. సో ఇక్కడ లాస్ట్ లో ఫైనల్ గా నిమ్మరసం వేసుకుంటున్నాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా అయిపోయాక మేము చూడండి పచ్చడి ప్యాక్ చేస్తున్నాము 2 మనుషులకి. అండ్ ఇక్కడ వేడన్నంలోకి మేము పచ్చడి కలుపుకుంటున్నాము. ఇది మా కోసం అని తీసి పెట్టుకున్నాము అనమాట కొంచెం. అలాగే మా అక్కకు కూడా కొంచెం పిక్కలు వేసిచ్చాము. ఇక్కడ ఎంతమందికి ఇలా గరిటకి అంటిన పచ్చడితో కలుపుకొని తింటే నచ్చుతుందని కామెంట్ చేయండి. నాకైతే పిక్కలు చాలా ఇష్టం. చికెన్ పిక్కల్ మీకు కూడా ఆర్డర్ కావాలంటే మాకు కామెంట్ చేయండి. టైం పడుతుంది పిక్కల్ రెడీ అవ్వడానికి. ఎవరికైనా కావాలంటే డెఫినెట్ గా ఆర్డర్ పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.